ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో వరుసగా 3 ట్రైన్స్లో చోరీలకు పాల్పడ్డారు. హౌరా, చెన్నై, తిరుమల ఎక్స్ప్రెస్లో కత్తులతో బెదిరించి నగలు దోచుకెళ్లారు. ప్రయాణికుల హాహాకాలతో తేరుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరపగా రైలు దూకి చీకట్లో పరారయ్యారు. పోలీసులు ప్రయాణికులపై రాళ్లు రువ్వుతూ పరుగులు తీశారు. దోపిడీ దొంగల బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, దొంగలు ఎన్ని ట్రైన్లలో దోపిడీకి పాల్పడ్డారు? సౌమ్య, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సంపై పోలీసులు ఇప్పుడిప్పుడే విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా టంగుటూరు సమీపంలో 3 ట్రైన్లలో వాళ్ళు దోపిడీకి ప్రయత్నించడం జరిగింది. హౌరా ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్ లో వాళ్ళు దోపిడీ చేసినట్లు పోలీసు సమాచారం ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఆ సంఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు. కానీ దోపిడీ జరిగిన విధానం పైన మాత్రం పోలీసులకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరో రైల్వేలో టెక్నాలజీ గురించి అనుభవం ఉన్న వ్యక్తులే ట్రైన్స్ ని ఆపి మరీ దోచుకున్నారు. అక్కడ ఉన్న బాక్సెస్ లో కొంత వాళ్ళు ట్రై చేసి ఒకరు సంథింగ్ చేయడం వల్ల రెడ్ సిగ్నల్ పడడంతో ఆ ట్రైన్స్ అక్కడ ఆగినాయని పోలీసులు మనకి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంత పోయింది అనేది అయితే సమాచారం లేదు. ఎందుకంటే కొంతమంది ప్రయాణికులు నెల్లూరులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కొంతమంది హైదరాబాద్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటన స్థలంలోనే ఉన్నారు. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.